మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం దాకా మార్చి చదువుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం దాకా మార్చి చదువుకుందాం. నేను 30 చదువుతాను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణులు తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించునెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరే. శబ్దము ఊరుకుందామని చెప్పగా గాలి ఆయనకి మిక్కిలి నిమ్మలమాయన. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. మరి చెప్పుకొని దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవా, మా రక్షకుడా, విమోచకుడా, ఘనమైన దేవా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. గొప్ప దేవా, తిరిగి మరి ఈ యొక్క తన చివరి వర్తమానంలో తన మరి నీ యొక్క కృపను, నీ యొక్క దైవాస్యతను కుమరించి నీ యొక్క ఆత్మను దయచేయండి, మీరు బోధించండి. నా దేవా తండ్రి, ఆరాధన వర్తమానంలో ప్రభా నీ యొక్క పరిశుద్ధతను గురించి ప్రభా మనకు తెలియపరుస్తూ వచ్చినావు. నీ ప్రభా ఎంత స్తుతి స్తోత్రహారుడవో ప్రభా మరి చూస్తూ వచ్చినాం. అంటే ఆ రీతిగా ప్రభా మరి నా దేవా తిరిగి ప్రభా చివరి వర్తమానంలో ఎంతో దిగునీకరంగా ఆశ్చర్యకరంగా చేయండి. నా దేవా తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి నీ కొన్నాళ్ళు ఇంకెవరైతే రానట్టునో అందరి సకాలం నడిపించేయండి. ఇంకా పరిశుద్ధ 6 మంది కూడా పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధ ఆత్మ తండ్రి సంచారం ఇక్కడ దయచేయండి ప్రభా. మీరే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము మేమందరము తండ్రి ఆత్మచిత పురిగొల్పబడిన వారమై నీ యొక్క తండ్రి స్వరూపంలో తండ్రి ప్రామరి మేము మార్చిపరచు ప్రామరి నీ కృపను పొందుచు నా దేవా నీ వలే నుంటకు మమ్మల్ని సిద్ధపరచు నడిపించేయమని మా ప్రభువును మా రక్షకుని నేను యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఈ భాగం అనేక సార్లు చదువుకొని ఉంటాం, అనేక సార్లు విని ఉంటాం. అయినప్పటికీ కూడా తిరిగి దేవుడు మన మధ్యకి తీసుకొని వచ్చుంటున్నాడు. ఇక్కడ జరిగిన మరి యొక్క సందర్భము మనందరికి తెలిసినదే, కానీ మరొకసారి దేవుడు ఆ భాగాన్ని మనకు చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన సాయంకాలం అయినప్పుడు మరి అద్దరికి పోదామని వారితో చెప్పగా జనులందరినీ వారు పంపించేసినారు. ఉన్నపాటున చిన్న దోణులు తీసుకొని పోయి మరికొన్ని దోణులు ఆయన వెంబడి వచ్చినాయి. ఉన్నపాటున చిన్న దోణిలో యేసు ప్రభును అద్దరికి తీసుకొని వెళ్ళిన వారు ఉంటున్నారు. కాబట్టి అక్కడ మరి ఆ పోతున్నప్పుడు పెద్ద తుఫాను మరి రేగి అలల మీద కొట్టినప్పుడు అలలు నిండిపోతూ వచ్చినాయి, మరి మునిగిపోతూ వస్తూ ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము మరి అక్కడ ఆయన తలవాల్చుకొని నిద్రిస్తూ ఉంటున్నాడు. నిద్రిస్తున్నప్పుడు వారు మరి భయపడిపోయినారు. ఆ యొక్క అలలు తుఫానులు అన్నీ చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఏం చేసినారంటే యేసు ప్రభును మేము నశించిపోతున్నాము అని మరి యేసు ప్రభుని లేచి యేసు ప్రభుని ఏమంటున్నారంటే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. కాబట్టి మరి యేసు ప్రభునే వారు ఏమంటున్నారంటే, మేము నశించిపోతున్నాము బోధకుడా, మరి నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అప్పుడు యేసు ప్రభు వారు లేచి గాలిని మరి ఆ యొక్క తుఫాను గద్దించిన వెంటనే మరి అక్కడ అది మిక్కిలి నిమ్మలమైన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే,
మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని అంటే ఇంకనూ మీరు నమ్మిక లేనటువంటి వారుగా ఉంటున్నారు, విశ్వాసం లేనటువంటి వారుగా ఉంటున్నారు, మీరు ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు అనే విషయాన్ని మరి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు వారితో ఉన్నాడు, వారు క్రీస్తు ప్రభువుని పూర్తిగా ఎరగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి గాలి తుఫానులు వచ్చినప్పుడు మరి యేసు ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు వారు చూస్తూ ఉన్నారు, యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు యొక్క శక్తిని వాళ్ళు కలిగిలేక ఉంటున్నారు. యేసు ప్రభువుని వారు పూర్తిగా మరి ఎరగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. యేసు ప్రభు యొక్క శక్తిని వారు పొందుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి శిష్యులు ఏమంటున్నారంటే, మేము నశించిపోతాం, నీకు చింత లేదా అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వెంటనే లేచి గాలిని, సముద్రం అంతా కూడా మరి ఆపివేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సందర్భము మరి నిజంగా జరిగినటువంటి సందర్భము. కానీ మనకు రాయబడి ఉన్నది ఏమిటి అంటే, మనకు వచ్చే గాలి తుఫానులు, శ్రమలు, హింసలు, బాధలు, అనేకమైనటువంటి శోధనలు, అలలు, మరి సంకటాలు వచ్చేటివన్నీ కూడా మనము దేవుని కొరకు నిలబడడానికి దేవుడు ముందుగానే మనకు యొక్క భాగం రాసి ఉంచుతున్నవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి మనము విశ్వాసంతో ఉన్నప్పుడు అవన్నీ కూడా తీసివేయబడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ శిష్యులు ఆయనతో ఉన్నారు కానీ ఆయనను ఎరగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. గాలి ఆగిపో, మా దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, మా దేవుడు గొప్పవాడు అని వాళ్ళు కూడా ప్రార్థిస్తే ఆగిపోతుండే. వాళ్ళు కూడా తుఫాను ఆపగలిగే శక్తులు. ఎందుకంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్తా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి వారు యేసు ప్రభుతో ఉన్నారు కానీ యేసు ప్రభుని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. మనం కూడా అనేక వారులు దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటాము, దేవుని యొక్క అనేక విషయాలు చూస్తూ ఉంటాం కానీ పూర్తిగా విశ్వాసం ఉంచలేక ఉంటాం. పూర్తిగా విశ్వాసం ఇంకా పరిపూర్ణతలోనికి రానటువంటి వారంగా ఉంటాం. కాబట్టి విశ్వాసం యొక్క పరిపూర్ణతలోనికి మనం రావాలి అంటే క్రీస్తు ప్రభువాన్ని పూర్తిగా ఎరగవలసిన వారమే ఉంటాం. అప్పుడు మనకు వచ్చే తుఫానులు కానీ, ఏవి కానీ, ఏ సంకటాలు కానీ దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే మీ చింత యావత్తు నా మీద వేడి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మీ చింత యావత్తు అంతా కూడా తీర్చివేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కూడా మన గురించి చింతిస్తూ ఉంటున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభు, మీ ఇక్కడ చూడండి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 40 వచనం. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారు. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అంటే దాని అర్థం ఏంటంటే నేనే చేయాలని కాదు, నేను మీతో ఉన్నాను, మీరు కూడా ప్రార్థిస్తే ఆగిపోతుంది, మీరు నన్ను మరి నేనే చేయాలి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాను. మీకు విశ్వాసం లేకుండా ఉండి ఆయన నిద్రపోవడానికి నిజంగా మరి ఆయన నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నాడు. తుఫాన్లు వస్తుంటే ఎవరైనా నిద్రపోతారా? కానీ దేవుని యొక్క శిష్యులకు, తన యొక్క బిడ్డలకు మరి ఆ యొక్క విషయాలను తెలియపరచడానికి ఆయన మరి ఆ యొక్క సందర్భం కూడా వెళ్తూ వచ్చినాడు. కానీ వారు యేసు ప్రభుతోనే ఉండి యేసు ప్రభు అద్భుతాలు చూస్తూ యేసు ప్రభును వారు గుర్తెరగలేనటువంటి వారుగా ఉంటున్నారు. అప్పుడు ఒక మూగదేయం పట్టిన వాడు ఒకడు వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు. మరి ఆ యొక్క మూగదేయం పట్టిన వాడిని మరి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు యేసు ప్రభు చేసినట్టు చేద్దామని ప్రార్థిస్తుంది, వాళ్ళకు పోతలేదు. ఎందుకు పోతలేదు అని అంటే వాళ్ళ లోపల సందేహం ఉంది. మేము ప్రార్థన చేస్తే పోతుందా అనేది సందేహం. కాబట్టి మరి యేసు ప్రభు నీళ్ళలో నడుచుకుంటూ వచ్చినప్పుడు మరి పేతురు చూసి నేను నీళ్ళలో నడుస్తా అంటే రా అన్నాడు. రా అన్నప్పుడు పేతురు లేచి నడుస్తూ వచ్చినాడు. నీళ్ళ మీద నడుస్తూ వచ్చినప్పుడు పేతురు బాగానే చూస్తూ నడుస్తూ వచ్చినాడు. యేసు వైపు ఎప్పుడైతే చూసినాడో, దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ వచ్చినాడో నడుచుకుంటూ వచ్చినాడు.
ఎప్పుడైతే సందేహం వచ్చిన నీళ్ళల్లో నా ఇంటి వాడు చూసేసరికి మునిగిపోసాగినాడు. కాబట్టి మన యొక్క దృష్టి, మన యొక్క నడిపింపు, మన యొక్క మార్గం ఇటు అటు పోతే మరి దేవుని యొక్క నడిపింపును గుండా పోకుండా ఉంటే మనం కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి అక్కడ పేతురు మునిగిపోతా వచ్చినాడు. మరి చూస్తాను నీళ్ళలోనే నడుస్తున్నానా అనే విషయాన్ని సందేహపడుతూ వచ్చినాడు. అప్పుడు పేతురు యేసుప్రభువు అన్నాడు, పేతురు ఎందుకు సందేహపడుతీవి అని అంటాడు. అయ్యా నేను మునిగిపోతున్నా అంటే చేయబట్టి లేవట్టి తిరిగి నిలబెట్టినాడు. కాబట్టి మనము సందేహపడకుండా దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి, దేవుని విశ్వాసం గల వారంగా ఉండాలి, దేవుని చేత శక్తి పొందిన వారమై ఘనకార్యం చేసేవారు ఉండాలి. కాబట్టి తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి శక్తితో గొప్ప కార్యములు చేయుదురు. కాబట్టి మనము గొప్ప కార్యాలు చేసేటువంటి వారంగా దేవుడు మనం చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు వీళ్ళు లేకుండా ఉంటున్నారంటే చూడండి, యోహాను సువార్త రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మరి చూసినట్లయితే ఆ యొక్క శిష్యులు మరి యేసు ప్రభు యందు నిలిచిలేరు. వాళ్ళు యేసు ప్రభు వార్తా ఉన్నాడు, యేసు ప్రభువును కలిగి ఉన్నారు, కానీ యేసు ప్రభును వారిలో నిలిచి ఉండబెట్టుకోలేదు. అంటే యేసు ప్రభు వారిలో నిలిచి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అంటే వాళ్ళు మరి దేవునితో ఉన్నారు కానీ, యేసు ప్రభుతో ఉన్నారు కానీ యేసు ప్రభు శక్తిని, యేసు ప్రభు ఆ యొక్క స్పర్శను పూర్తిగా తీసుకోలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఒక అయస్కాంత ముక్క ఉందనుకోండి, అయస్కాంత ముక్క ఇక్కడ పెట్టినప్పుడు ఇంకొక ఇనుప సామాన్ ఇక్కడ పెడితే రాత్రి పొద్దుటి వరకు కూడా ఇది కూడా అయస్కాంతం అయిపోతుంది. కాబట్టి అది కూడా ఆ యొక్క శక్తి దానిలోనికి వెళ్ళిపోతుంది, దీని యొక్క అట్రాక్షన్, దీని యొక్క పవర్ దానిలోనికి పోతూ ఉంది. కాబట్టి అది కూడా అయస్కాంతం యొక్క గుణాలు కలిగినట్టుగా అయిపోతుంది. కాబట్టి అదే రీతిగా యేసు ప్రభువును కలిగినటువంటి మనము యేసు ప్రభు యొక్క శక్తిని, యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క బలమును, మరి ఆయన యొక్క మరి సామర్థ్యాన్ని మనం కూడా కలిగిన వారంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ఎప్పుడు కలిగి ఉంటాము అని అంటే చూడండి ఏమంటాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవుని యందు ఫలించాలి అంటే ఏం చేయాలా? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవా నా యందు నిలిచి ఉండు, నువ్వు నా యందు ఉండు, నేను నీ యందు తర్వాత ఉంటా అంటాం. కాబట్టి మనము ఆయన యందు ఉండాలి. ఆయనను మన యందు ఉంచుకుంటాం. అయ్యా నాకు నువ్వే తోడు, నువ్వే నాకు కాపరి, నువ్వే నాకు సమస్తము అని మనం దేవుని అడిగి దేవుని కోరుకుంటాం. దేవుడు ఉంటాడు, మనతో ఉంటాడు, మనకు సాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మనం ఆయనలో ఉండలేకపోతూ ఉంటాం. కాబట్టి మనం ఆయనలో ఎప్పుడైతే ఉంటామో, ఆయన మనలో నివసించినప్పుడు, ఆయన మనలో నివసిస్తుంటే మనము కూడా గొప్ప కార్యాలు చేసేవారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క అయస్కాంతం ఏదైతే ఇనుప సామాన్గా పవర్ వచ్చేస్తుందో ఆ రీతిగా మనకు కూడా దేవుని యొక్క శక్తితో నింపి దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క శిష్యులు యేసు ప్రభు, క్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు. వారు కూడా మరి రోగులను స్వస్థపరుస్తూ వచ్చినారు. మరి యేసు ప్రభు కంటే ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. మరి లోకాన్నంతా కూడా తలకిందులు చేస్తూ వచ్చినారు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిపైన దిగినాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు వారు జరిగిస్తూ వచ్చినారు. పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు నడిపింపబడుతూ వచ్చినారు. కాబట్టి యేసు ప్రభు ఉన్నంత వరకు వారు మరి యేసు ప్రభువును గుర్తించలేకపోయినారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన శక్తిని పొందుకున్నవాడుగా ఉంటున్నాడు. నేను వెళ్ళి
మరి సమాధానకర్తను పరిశుద్ధాత్మను మీద పంపుతానని చెప్పినాడు. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి కార్యం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవా నా యందు ఉండు కానీ నేను నీ యందు ఉండకపోతే మరి దేవుడు కార్యం చేయడు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండి మనము ఆయన యందు నిలిచి ఉండి ఏం చేయాలంటే దేవుని కార్యాలు జరిగించి అప్పుడు ఫలిస్తాం. కాబట్టి మన ఏందే దేవా నా ఏందే ఉండు అని అంటే దేవుడు కూడా ఉంటానైనా కానీ నువ్వు కూడా నా యందు ఉన్నావు. ఎప్పుడైతే ఆయన యందు మనం ఉంటామో మనం అప్పుడు ఫలించే వారంగా ఉంటాం, దేవునికి మహిమకరంగా ఉంటాం, దేవునికి మరి ఎంతగానో మరి ఆ యొక్క ధైర్యం గలవారమై ఉంటాం. చూడండి అదైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదవనమ్మా. మీ సహనమును తెలబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము ఎంతో సహనం కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సకల జనులకు మన సహనాన్ని తెలియపరచాలి. ఎందుకంటే మన ప్రభు సమీపంగా ఉన్నాడు, మన ప్రభు రానున్నాడు. కాబట్టి దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం మనం ప్రార్థన విజ్ఞాపనంతో మన విన్నపములను దేవునికి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు దేవుడే తీరుస్తూ ఉంటాడు. ఎన్ని తుఫానులు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఇక్కట్లు రాని, ఎటువంటి మరి గాలి మరి దుమారం రాని దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. దేవుడే మనకు షీల్డ్గా ఉంటాడు. దేవుడే మనకు మరి కాపుదలగా ఉంటాడు, కీడంగా శైలంగా ఉంటాడు. కాబట్టి సర్వోన్నతుని చాటు నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. కాబట్టి ఆయన నీడను మనం విశ్రమించే వారంగా ఉండాలి, ఆయన చాటు నివసించే వారంగా ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసి మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. బక్షి అంకుల్ చిన్నప్పుడు స్కూల్ పోతున్నప్పుడు మరొక పిచ్చోడు డైలీ ఒకటి ఆయన టిఫిన్ తినేవాడంట, బెదిరించి టిఫిన్ తినేవాడంట. మరి ఎందుకు రాయి వాళ్ళ తల్లి గుర్తించి ఎందుకు వీడు మరి ఈ రీతిగా చిన్నపోయింది ముఖం అని చూస్తే ఏంద్రా అంటే ఒక దినం చెప్పినాడంట. మా పిచ్చోడు చెప్తే చంపేస్తాడు, అందుకే ఇప్పుడు 4-5 రోజులైంది 6-7 రోజులైంది పిల్లాడు చిక్కబిక్కపోయి వచ్చినాడని వాళ్ళ తల్లి గుర్తించినప్పుడు వాళ్ళ తల్లికి చెప్తే వాళ్ళ తల్లి తండ్రికి చెప్పింది. తండ్రి చెప్తే ఎవడు నిన్ను ఇట్లా చేస్తున్నాని అప్పుడు వాళ్ళ నాయన కూడా ఈ స్కూల్కు ఆ పిల్లోనితో పాటు వచ్చిన పిల్లోడు చూసినాడు. మరి ధైర్యంగా తండ్రి ఎంబడ బక్షి అంకులు పోతా ఉన్నాడు స్కూల్కి. పోతా ఉన్నప్పుడు పిచ్చోడు వచ్చినాక వీడే అని చెప్పేసరికి వాడి దగ్గరకు వచ్చి ఏమ్రా నువ్వు మా పిల్లోని గుంజుకుంటావు అని ఊరికి వెళ్ళేసరికి వాడిని పట్టుకునేసరికి వాడు పారిపోయిన బక్షి అంకుల్ ధైర్యంగా ఉన్నాడు. అప్పుడు తర్వాత నుంచి ఇక రాలేడు. అంటే తండ్రి ఎంబడి ఉంటే ఎంత ధైర్యంగా ఆయన బక్షి అంకుల్ వెళ్తా వచ్చినాడు స్కూల్కి. అదే రీతిగా దేవుడు మనకు తోడుగుంటే ఎటువంటి మరి ఎదిరింపులనైనా ఎటువంటి సాతాను కుయుక్తులను ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మనం ఆ యొక్క తీసివేసేవాడుగా ఉంటాడు. మనకు దేవుడు తోడుగా లేకపోతే మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి మనకు దేవుడిచ్చిన ధైర్యం ఏమిటి అంటే దేవునికి సహనం కలిగి మనం ఏం చేయాలా, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేసి ఆయన నడిపింపును కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఆయన నీడలో మనం ఉండాలి, ఆయన చాటును నివసించాలి. ఎప్పుడైతే నివసిస్తూ ఆయనతో ఉంటామో, ఆయన చాటును కలిగి ఉంటామో అప్పుడు మనము బలపరచబడే వారంగా ఉంటాం. అదే రీతిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి 13 వచనం 4:13 చూస్తే ఏముంది, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి దేవుడు మనం బలపరుస్తూ ఉంటాడు. ఆయన బలపరుస్తూ ఉన్న కొద్దీ మనము దేవుని యొక్క అద్భుత కార్యాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ శిష్యులను దేవుడు బలపరుస్తూ వచ్చినాడు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడే మనకు బలమవుతున్నాడు, దేవుడే మనకు శక్తి అవుతున్నాడు.
ఆ యొక్క శక్తిని కలిగిన వారమై, బలం కలిగిన వారమై, మనము సాతాను తన యొక్క అంధకారాన్ని లయపరిచే వారంగా, ఎదిరించే వారంగా ఉండాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనం, 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం ఎందుకు బలవంతులమై ఉండాలి అంటే, అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులమగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ఏం చేయాలా? ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమై, మరి ఆయనను మరి నిజమైనటువంటి సోల్జర్గా, మనది కూడా మరి సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ కదా. కాబట్టి మరి సోల్జర్ అనే మాట చూసినట్లయితే మరి అతను మరి అంతా రెడీగా ఉంటాడు అన్ని ధరించుకొని. ఆ రీతిగానే మనం కూడా మరి ఒక సోల్జర్ వలె ధైర్యం కలిగి ప్రతి విధమైనటువంటి తుఫాను, ప్రతి విధమైనటువంటి మరి శోధనను, ప్రతి విధమైన సంకటాలను మనం జయించే వారంగా ఉండాలి. ఎట్లు జయించే వారంగా ఉండాలి అంటే, ప్రభు యొక్క శక్తిని కలిగిన వారమై, మరి ఆయన యందు బలవంతులమై ఉండాలి. అంతేకాదు మరి మనము ఆయన ఇచ్చి సర్వంగా కవచం దొడుక్కొని అపవాది తంత్రంను ఎదిరించే వారంగా ఉండాలి. కాబట్టి మనము ముందుగా ఆయనను ఎదిరించడానికి క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని పొందేవారంగా ఉండాలి. కాబట్టి నన్ను బలపరచు వానియందు నేను సమస్తం చేయగలను. కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనము కలిగిన వారమే ఉండాలి. దేవుని యొక్క శక్తిని పొందే వారంగా ఉండాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఎలాగ వస్తుంది అంటే, దేవుని యొక్క ప్రసన్నతను కలిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క మరి నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన అడుగుజాడలు నడిచినప్పుడు, దేవునితో గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క మహాశక్తిని గుర్తించినప్పుడు, విశ్వాసం గలవారం ఉన్నప్పుడు మరి ఆయన వలె మనము చేయబడతాం, ఆయన వలె మనము మార్చబడతాం. దేవుని యొక్క కృపను మనకు దయచేసే వారంగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన అన్ని విషయాలు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఏ విషయంలో సహాయం చేసేవాడు అంటే, మనము ధైర్యంగా ఆయన కృపస్థానం వద్దకు చేర్చబడి మనం ఆయన సహాయం పొందడానికి దేవుడు కృపనిచ్చేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదాము. కాబట్టి మనము ధైర్యంతో కృపాసనం వద్దకు చేరేవారమంటున్నాము. ఆయన మనకు సమయోచితమైనటువంటి సహాయం దయచేసేవాడుగా ఉంటున్నాడు. తుఫాన్లు వస్తున్నాయా, మరి గాలి దుమారం వస్తుందా, నీ యొక్క జీవితంలో అలజడిలు వస్తున్నాయా, అలలు వస్తున్నాయా, ఆయన సమయోచితమైన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండు. ఆయన సమయోచితమైన సహాయము నీ పరిస్థితిలో మరి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. మనము మరి మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యంతో ముందు కొనసాగే వారంగా ఉంటున్నాం. క్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము ఆ ధైర్యాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి ధైర్యంతో దేవుడు ఆ యొక్క యేసు ప్రభువును గాలిని తుఫాను గద్దించినాడు, ఆగిపోనంగానే నిమ్మలమైపోయింది. కాబట్టి అదే రీతిగా ఆ యొక్క శక్తిని మరి నీకు నాకు దేవుడు దయచేసి మనల్ని కూడా ఆ రీతిగా సిద్ధపరచడానికే దేవుడు తన యొక్క సమయోచితమైన సహాయము మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కృపచేత మనము ఆయన యందు కనికరింపబడి మనం కనికరాన్ని కలిగిన వారు పొందిన వారమై మరి ఆయనతో కూడా మనము మరి నడిపింపబడే వారంగా ఉండాలి. చూడండి, అదే రీతిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప విందును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు.
మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ప్రియ దేవునికి బిడ్డారా, ఈ లోకంలో మనం ఎప్పుడైతే దేవుని కొరకు సాక్షి నిలబడతామో, దేవుని కొరకు ధైర్యంగా నిలబడతామో, మరి దేవుడు మనతో ఉండేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, మరి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మనతో కాపురం ఉండేవాడుగా ఉంటున్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉంటాము, తానే మనకు తోడై ఉంటాడు. కాబట్టి మన కన్నులకు ప్రతి బాష్ప బిందువు తూర్చివేయవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో నీ కష్టాలు ఉన్నాయా? ఈ లోకంలో బాధలు ఉన్నాయా? ఈ లోకంలో అనేక ఇబ్బందులు గుండా ఉన్నావా? అయినప్పటికీ కూడా దేవుని యోబు వలె విడిచిపెట్టకుండా దేవుని నువ్వు గట్టిగా పట్టుకొని ఉంటే తిరిగి సమస్తం సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు సమస్తం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తిరిగి మనను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. మన ప్రతి బాష్ప బిందువు తూర్చేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క నిత్యత్వంలో ఆయన మనతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ లోకంలో మనతో ఉండి మనము ఆయన యందు మనం ఉండి మనము ఆయన ఎరిగి ఉండి మనము నడుచుకున్న వారమైతే మనం శక్తి కలిగి గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాం. కాబట్టి అప్పుడు ఉండే దేవుడు ఇప్పుడున్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలి అని అంటే దేవునికి మనం ఎంతగానో మరి నిక్కచ్చిగా మరి ధైర్యంగా నిలబడే వారంగా ఉండాలి. చూడండి, ఆయన ఇంకొక వాగ్దానం ఏమి ఇస్తున్నాడు అని అంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏమాత్రం నిడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతృ నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రియ దేవునికి బిడ్డారా, నరమాతృ మనల్ని ఏమి చేయలేడు. ఎందుకంటే మనకు దేవుడు సహాయకుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనే మనల్ని మరి విడవకుండా ఎడబాయకుండా పట్టుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఏమాత్రం విడవను, నేను ఎన్నెన్నో ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి మనం అనుకుంటాము, అయ్యో నాకు ఇట్లా జరుగుతుంది ఏం చేయరు, కానీ దేవుడు నిన్ను విడవకుండా ఎడబాయకుండా పట్టుకున్నవాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను మరి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క తన యొక్క ఆధీనంలో మరి నిన్ను సంరక్షిస్తూ కాపాడుతూ ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితులు మరి ఎందుకు ఇట్లా వచ్చేస్తాయి దేవా నువ్వు తోడుకుంటే అంటే, దేవుడు మనల్ని విశ్వాసం గుండా విశ్వాస పరీక్షలో మనము నెగ్గడానికి విజయవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం విజయవంతమైన జీవితం జీవిస్తామో జీవ కిరీటాన్ని మనకి ఇవ్వనున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, మనము సమస్తమును బాగు చేసుకొని బలపరుచుకోవాలి. చూడండి, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అండి, 2వ వచనం. నీ క్రియలు నా సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఎలాగ ఉపదేశం పొందుతూ ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొని మారు మనసు పొందుము. నీ జాగరూకుడవై ఉండనేడలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియని మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనలను చావనే ఉన్నటువంటి మన ప్రతి మరి అవిశ్వాస సంబంధమైనటువంటి అన్నీ కూడా తీసివేసుకొని తిరిగి దేవునిలో బలపరుచుకోవాలని చెప్తా ఉంటున్నాడు. జాగరూకులమై ఉండాలని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఏ రీతిగా అయితే ఉపదేశం పొందినామో, ఏ రీతిగా అయితే విన్నామో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది తిరిగి జాగరూకులమై ఉండవలసిన వారమే. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వాళ్ళే వస్తాడు. దొంగ చెప్పి వస్తాడా ఇంటికి? వాడు చెప్పకుండా వచ్చేస్తుంది. కాబట్టి ఏ సమయంలో వస్తాడో తెలియదు. కానీ మనం కూడా సిద్ధపాటు కలిగి మిగిలిన వాటిని, అంటే చావనే ఉన్నటువంటి వాటిని బలపరుచుకోవాలి. ఏమి చావనే ఉన్నవి అని అంటే మన యొక్క ప్రతి పరిస్థితుల గుండా
నిరాశ, నిస్పృహ, అధైర్యము, మనము మరి అవిశ్వాసం, ఇవన్నీ కూడా మనము మరి తీసివేసుకొని దేవుని యందు పూర్ణ విశ్వాసం కలిగి, దేవుని యందు ఎంతో నిలకడగలిగి ఆయన యందు నడిచే వారంగా ఉండవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు, ఆయన మనం నడిపించేవాడుగా ఉంటాడు, ఆయన మనను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి మన యొక్క చింత యావత్తంతా కూడా ఎవరి మీద వేయాలంట? దేవుని మీద. చివరిగా చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం అండి. 8వ వచనం. మెలకువగా ఉండుడి, మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతురా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. గర్జించు సింహం వలె విరోధి అపవాది తిరుగుతూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. సర్వాంగ కవచం ధరించుకొని ఆ యొక్క సాతాను ఎదిరించే వారంగా ఉండాలి. మరి మనము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని కలిగిన వారమే ఉండాలి. అప్పుడు ఎట్లా అవుతుంది అని అంటే మన భారమంతా ఆయన మీద వేయాలి. చూడండి, అదే విషయం 6వ వచనంలో జనవరి 6-7. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మన చింత యావత్తంతా కూడా ఆయన మీద వేయాల్సిన వారం అంటాం. ఎందుకంటే మనము ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉండి దేవుని మనకు చింత యావత్తు దేని మీద వేస్తే ఆయన మనకు చింతిస్తున్నవాడు మన చింతలను తీర్చేవాడుగా ఉంటున్నాడు, మనలో శక్తివంతులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. మనం ఆయన పైన ఆధారపడినప్పుడు దేవుడు మనను శక్తిమంతులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడు ఆధారపడతాము మనం అంటే మనము అన్ని ప్రయత్నాలు చేసి చివరిగా మరి ఉస్మానియాలో ఐసీయూకి పోయినప్పుడు దేవా అంటాం. ఆ రీతి కాకుండా మొదటి నుంచే దేవునిపై ఆధారపడి మన యొక్క చింతలన్నీ కూడా దేవుని పైన వేసినప్పుడు మన చింతలను తీసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క యేసు ప్రభుని ఏమంటున్నాం? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క చింత వాళ్ళే పెట్టుకున్నారు. ఆ చింత యేసు ప్రభు మీద వేయలేరు. యేసు ప్రభు మీద వేయకుండా వారు ఏం చేసినారు? వాళ్ళే పెట్టుకొని వాళ్ళు చింత లేదా అని అపనమ్మకంతో మరి అవిశ్వాసంతో ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువాన్ని పూర్తిగా ఎరగలేనటువంటి స్థితిగా ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువాన్ని ఎరిగిన వారమై మరి ఆయనకు శక్తిని పొందిన వారమై ఆయనతో కూడా మనము ఎంతో బలమైన కార్యాలు చేసేవారమే ఉన్నామని గుర్తెరిగి విశ్వాసంతో మనము మన యొక్క ప్రతి భారమును దేవుని పైన వేసేవారంగా ఉండాలి. కాబట్టి సులువుగా చిక్కులో పెట్టి ప్రతి భారం కూడా విడిచిపెట్టి దేవుని మనము ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఆ రీతిగా ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనకు శక్తి అవుతున్నాడు, మనకు బలమవుతున్నాడు, ఆయన మనం నడిపించేవాడే అవుతున్నాడు, మనల్ని శక్తిమంతులుగా చేసి మన ద్వారా గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయనతో ఉన్నటువంటి స్పర్శను, ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క మరి అనుభవాన్ని మనము మరి పొందుపరుచుకున్న వారమై మరి విశ్వాస వీరులు ఏ రీతిగా అయితే మరి కొనసాగుతూ వచ్చినారో, అబ్రాహాము, మోషే, దావీదు మరి ఏ రీతిగా అయితే విశ్వాసంతో కొనసాగినాడో, మరి దావీదు దేవుని నామం వెళ్ళి గోలియాతును చంపేసినాడు వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు ఉంటున్నాడు. దేవుని యొక్క మహాశక్తిని కలిగి దేవుని యెహోవా నామమున పోయి మరి గోలియాతును జయించుకొని వచ్చినాడు. ఎటు వచ్చింది అని అంటే విశ్వాసం. ఎట్లు అయింది అంటే దేవుని పైనటువంటి భారం. దేవుడు చేయగలడు అనే విశ్వాసము, దేవుడు సమస్తం ఇయ్యగలడు అనే విశ్వాసం కలిగిన వారమే ఉంటే ఆ రీతిగా చేస్తా. అందుకే శిష్యులు అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఈ చిన్న మీ అంది ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అవతల పడంటే సముద్రంలో పడతా అంటే ఆవగింజంత విశ్వాసం కూడా పరిస్థితి లేనటువంటిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం కూడా అనేకమైన ఏళ్ళ నుంచి వచ్చినప్పటికి కూడా దేవుని అందు పూర్తిగా విశ్వాసము లేనటువంటి వారంగా, పూర్తి ఎరగలేనటువంటి స్థితిగా ఉంటున్నాం. ఎప్పుడైతుంది అంటే ఆయనందు నిలిచి ఉంటే మనము, ఆయనందు నిలిచి ఉంటే, ఆయన మనందు నిలిచి ఉంటే మనము ఫలభరితంగా ఉంటాం. ఆ రీతిగా మనం శక్తిమంతులుగా ఉంటాం. మరి ఆ యొక్క తీగె
మరి ద్రాక్షవల్లిలో ఉంటేనే ఆ యొక్క సారం పోతుంది, ఆ కొమ్మ కూడా ఫలిస్తుంది. ఆ రీతిగా దేవుని యొక్క సారం కలిగిన వారమై, దేవుని శక్తిని పొందుకున్న వారమై, దేవుని యొక్క శక్తి కలిగి ప్రభు యొక్క శక్తి కలిగి గొప్ప కార్యాలు చేసేవారంగా ఉండాలి. కాబట్టి ఏ వచ్చినా కూడా ఆయన విడువడు ఎడబాడనే విషయాన్ని గమనిస్తూ మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడని గమనిస్తూ మనము ధైర్యం గల వారే ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. దేవుడికి వాక్యం దీవించును గాక.